ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను బట్టి ముందుగా దేవదేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ శుభవేళ, ఈ క్రిస్మస్ సీజన్లో ఉన్నటువంటి మనందరము కూడా ప్రభువును ఆరాధించడానికి, మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవాది దేవుడు మనలను, మన ప్రాంతాన్ని ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనలో వీచేసినటువంటి మీ అందరికీ, నాతోటి దైవజనులకు, సహచరులకు అందరూ కూడా నా హృదయపూర్వక శుభాభి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు చక్కగా దేవుని యొక్క మాటలను, పాటలను ఆలకించడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాస్తవికంగా ఈ దినమందు ఒక అద్భుతమైనటువంటి, చారిత్రాత్మకమైనటువంటి ఒక సందేశాన్ని అందించడానికి నేను సిద్ధపడి ఉన్నాను. కొంతమంది నాతోటి ఇటీవల మంగళగిరిలో ఒక సెమీ క్రిస్మస్ జరిగింది, ఆ వాక్యాన్ని మరలా ఉపదేశించమని నాతోటి వచ్చినటువంటి వారు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఆ వాక్యాన్ని మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనతో మాట్లాడినట్లుగా మన మనస్సులను, మన ధ్యాసను దేవుని వాక్యం తట్టు నిలిపి ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించేటువంటి వారిగా మన ఆత్మీయ జీవితాలను స్థిరపరుచుకుందాం. ఆ తదుపరి మీకు చిన్న బిడ్డలు మిమ్మల్ని కాస్త ఆధ్యాత్మికంగా, ఆనందకరంగా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించడానికి చిన్న బిడ్డలు కూడా ఎన్నో కార్యక్రమాలతో సిద్ధంగా ఉన్నారు. ఇది ముందు 7 గంటలకే ప్రారంభం కావాల్సినటువంటి ఈ క్రిస్మస్ ఆరాధన 8 గంటలు అయిపోయింది, గంట లేట్ అయిపోయింది. చాలా సంకీర్తనలు మీ ముందు ప్రదర్శించాలని బిడ్డలు ఆసక్తిగా ఉన్నారు కనుక దీర్ఘకాల ప్రసంగం చేయగానే కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని అందించడానికి నేను పిల్లల ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయములో ప్రభుని యేసుక్రీస్తు వారి గురించినటువంటి జన్మ విధానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. తేట తెల్లగా లూకా గారు తన సువార్తలో ప్రస్తావన చేస్తూ ఆయన కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు యేసు అనేటువంటి పేరు పెట్టబడును అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. మత్తయి గారు రాసినటువంటి మాటల్లో మనం చూస్తే 30వ వచనంలో అంటాడు, యేసు అనే పేరు పెట్టబడుతుంది, ఆయన లోకానికి రక్షకుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే యేసు అనేటువంటి పదం, యేసు అనేటువంటి పేరు హెబ్రీ భాష నుంచి తీయబడినటువంటి అద్భుతమైనటువంటి ఓ చక్కని అర్థం ఇచ్చేటువంటి పేరు. యేసయ్యా అని మనం పిలుస్తున్నామే, అది తెలుగు భాషలో కాదు, హెబ్రీ భాషలో యేసు అంటే అర్థం ఏంటంటే ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని అర్థం. ఆయన వారి పాపములను, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని పేరుకి అర్థం. దేవుని వాక్యమును మనం పరిశీలిస్తే నిజముగానే పాపులను రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చునని లూకా గారు గ్రంథస్థం చేస్తూ మాట్లాడుతారు.
యేసయ్య పుట్టకముందే, ఆయన పుట్టకముందే ఆ పేరు ఆయనకు పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన పుట్టేదే దానికోసం. దేనికోసం? రక్షించడానికి. రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరే రక్షకుడు. యేసు లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన ఏమై ఉన్నారు? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? ఈరోజు చాలా మంది క్రైస్తవ సమాజానికి కూడా తెలియదండి యేసు ఎవరు. ఈ రోజున సమాజంలో ఉన్నటువంటి భక్తులు కూడా అర్థం కావడంలే. యేసు ఎవరు, ఆయన ఏమై ఉన్నారు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు అనేటువంటి విషయాలు కొద్ది నిమిషాలు దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేద్దాం. మానవులను తన పాపం నుండి రక్షించడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు పైచిలుకు అయిపోయింది. యేసు ప్రభువారు 2000 సంవత్సరాల నుంచి వచ్చినప్పటి నుండి మనుషులని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. యేసు ప్రభువారు ఒక రోజు అంటున్నాడు తన శిష్యులతో, మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నాడు. మీరేమనుకుంటున్నారు? కొందరేమో ఏలియా అనుకుంటున్నారు, మరి కొందరైతే రాబోతున్నటువంటి మెస్సయ్యవు నువ్వే అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? సాక్షాత్తు మమ్మలను రక్షించడానికి రక్షకుడిగా వచ్చినటువంటి దేవాతి దేవుడవు నీవే అని సాక్ష్యం ఇచ్చారు. దేవుని వాక్యములో మనం పరిశీలన చేస్తే ఈ 2000 సంవత్సరాల నుంచి ప్రజలు ఒక్కొక్క దేశములో ఒక్కొక్క ప్రాంతములో మనం పరిశీలన చేస్తే యేసయ్య గురించి, యేసు క్రీస్తు గురించి ఆయనకు కులానికో మతానికో వర్గానికో జాతికో సంబంధించినటువంటి వాడు కాదు. దేవుని వాక్యం అంటుంది యేసు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. యేసు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన కులానికి సంబంధించినటువంటి వాడు కాదు, ఆయన మతానికి సంబంధించినటువంటి వాడు కాదు, ఆయన ఒక వర్గానికి సంబంధించినటువంటి వాడు కాదు. దేవుని వాక్యమును మనం పరిశీలన చేస్తే బిడ్డలారా, బ్రిటిష్ ప్రభుత్వానికి ఇంకా ముందుకు వెళితే భారతదేశ చరిత్రను మనం పరిశీలన చేస్తే ఇటీవల కాలములో భారతదేశ చరిత్ర గురించి నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఓ భయంకరమైనటువంటి నిజాలు బయటకు వచ్చినాయి. భారతదేశంలో బిడ్డలారా, బ్రిటిష్ ప్రభుత్వం కన్నా ముందు బిడ్డలారా ఈ దేశమును పాలినటువంటి కొంతమంది స్వార్థపూరిత మత ఛందస్సవాదులు బిడ్డలారా యేసు ప్రభు వారిని ఒక కులానికో మతానికో వర్గానికో జాతికో అన్నట్లుగా పరిగణించి మేమే పరిపాలకులము, మేమే పాలన చేయాలి, మేము పాలకులము, మీరు మా కింద పాలేరులు అన్నట్లుగా ప్రవర్తించినటువంటి వారై ప్రజలను తప్పుదోవ పట్టించినటువంటి వారు కూడా ఈ దేశంలో లేకపోలేరు. నా ప్రియా దేవుని బిడ్డలారా, చరిత్రలోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే 2000 సంవత్సరాల నుంచి యేసు ఎవరు, ఆయన ఏమై ఉన్నారు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఎవరు అని కొంతమంది అడుగుతా ఉన్నారు. కొంతమంది అంటారు ఆయన ఈ దేశం వాడు కాదండి అంటారు. మరి కొందరు అంటారు ఆయన అయ్యో పొరుగు దేశం వాడండి అని అంటారు. కొంతమంది మరైతే అంటారు ఆయన రక్షకుడు అంటారు. మరికొందరు అంటారు ఆయన ప్రజలను రక్షించడానికి రక్షకుడుగా వచ్చినటువంటి ఆయన సర్వ సంభూతుడై ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఇంతకీ బిళ్ళరా మన భారతదేశంలో పేరుగాంచినటువంటి వారిని అడిగితే బిళ్ళరా మన భారతదేశంలోనే పేరుగాంచినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి మనం వారి జీవిత చరిత్రను మనం ధ్యానం చేసుకుంటూ వెళితే వారి గురించినటువంటి అద్భుతమైన విషయాలు, యేసు ప్రభువు గురించి మాట్లాడినటువంటి మాటలు కనుక బిళ్ళరా వారి చరిత్ర పుస్తకాల నుంచి మనం బయటికి తేగలిగితే బిళ్ళరా మనందరికీ తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. బిళ్ళరా అతన్ని ఎంతగానో ఆరాధికుడుగా ఆరాధించేటువంటి వారు కూడా లేకపోలేరు. అతని పేరు స్వామి వివేకానంద. మన భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి వాడిగా ఒకానొక టైంలో పేరుగాంచినటువంటి వాడిగా ఉన్నాడు. స్వామి వివేకానంద 1893 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో హైందవ మతాన్ని ప్రపంచానికి అందించాలనేటువంటి ఆలోచన చేసి కొంతమందిని పురుకొల్పినటువంటి బిళ్ళరా వారిలో స్వామి వివేకానంద అనేటువంటి వ్యక్తి ఒకడు. ఆయన గురించి ఆలోచన చేస్తే బిళ్ళరా భారతదేశంలో హైందవ మతాన్ని ప్రపంచానికి అందించాలనేటువంటి బిళ్ళర ఆసక్తి కలిగి దానికోసం పోరాడినటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద.
ఆయన అప్పట్లో ప్రపంచ మత సమ్మేళనం అని చికాగోలో పెద్ద సభలు ఏర్పాటు చేస్తే దానిలో ఆయనకి ప్రసంగించేటువంటి అవకాశం ఇచ్చారు. అయితే చికాగోలో జరిగినటువంటి ఆ యొక్క సభల్లో 3 ప్రసంగాలు చేశాడు ఆయన. ఎవరు? స్వామి వివేకానంద 3 ప్రసంగాలు చేశాడు. చికాగోలో జరుగుతున్నటువంటి సభలలో, ప్రపంచ మత సమ్మేళనం అనేటువంటి సభలో ఆయన ప్రసంగిస్తూ ఉంటే, ఆయన ప్రసంగించిన తర్వాత కొంతమంది విలేకరులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గరకు వచ్చి, సార్ మీరు బాగా భారతదేశంలో ఉన్నటువంటి వాటన్నిటి గురించి బాగానే చెప్పారు, బాగానే ఉంది. అయితే అదే భారతదేశంలో క్రీస్తుని వెంబడించేటువంటి వాళ్ళు ఉన్నారు, అదే భారతదేశంలో క్రీస్తుని ఆరాధించేటువంటి వాళ్ళు ఉన్నారు, అదే భారతదేశంలో ఇదిగో క్రీస్తు యొక్క ప్రేమ తత్వాన్ని పంచుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటండి? యేసయ్య గురించి మీ ఉద్దేశం ఏంటి? యేసు ప్రభువు గురించి మీరేమంటారు అని చెప్పి అడిగాడు. ప్రశ్న అడిగితే వీళ్ళారా ఆయన చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమాధానం ఉంది. ఆ ప్రసంగాల సమయంలో వీళ్ళారా ప్రశ్న అడిగినప్పుడు, యేసు ప్రభు వారి గురించి అడిగినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ లోకములో నీతిమంతుడు యథార్థవంతులు ఉన్నారు అంటే అది యేసు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు మాత్రమే అని సాక్ష్యం ఇచ్చాడు ఆయన. చప్పట్లు కొట్టి ప్రభునామని మహింపరుద్దాం. ఆయన అంటున్నాడు, ఈశాన్య సనాతన మతానికి చెందిన నేను ఇలాంటి యథార్థవంతుణ్ణి, నీతిమంతుణ్ణి దేవుడిగా తప్పించి మరి మరొకడిగా నేను చూడను అని సాక్ష్యం ఇచ్చాడు అతను. చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమపరుద్దామా? ఈరోజు దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో ఇంకా మహానుభావులు బిడ్డలారా మనం పరిశీలన చేస్తే వారి జీవితాల గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి, యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి అద్భుతమైన విషయాలు ఏంటంటే, ఆయన మహానుభావుడండి, ఆయన గొప్పవాడండి, ఆయన మహానుభావుడు, ఆయన గొప్పవాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన నీతి కలిగినటువంటి వాడు, ఆయన యథార్థవంతుడు, ఆయన పవిత్రుడు, ఆయన పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇచ్చినట్లుగా బిడ్డలారా వారి జీవిత చరిత్రలో లోపలికి వెళితే వారి గురించినటువంటి అద్భుతమైన విషయాలు రాయబడి ఉన్నాయి. బిడ్డలారా ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే ఆయన గొప్పవాడు. ఆయన గొప్పతనం బిడ్డలారా, ఆయన గొప్పతనం ఎలాంటిదంటే వర్ణించలేనటువంటిది. ఏంటండి ఆయన గొప్పతనం అని మీరు అడగొచ్చు. ఏమిటి ఆయన గొప్పతనం? ఏమిటి ఆయనలో ఉన్నటువంటి గొప్ప? ఏమిటి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప విషయం అని మనం కనుక ఆలోచన చేస్తే, మన దేశంలో మీరు అనొచ్చు, ఏమండి యేసుక్రీస్తు వారిలో ఏంటి ఆ గొప్పతనం? మన యొక్క దేశంలో 3 కోట్ల మంది దేవుళ్ళు లేరంటారా? మన దేశంలో ఇంతమంది దేవుళ్ళు ఉండగా, మన దేశంలో బిళ్ళరా ఎంతో మంది దేవుళ్ళు దేవతలు ఉండగా ఇంకొక దేవుడు అవసరమా అని కొంతమంది అడగొచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం చరిత్రలో ఆలోచన చేస్తే బిళ్ళరా దేవుళ్ళు దగ్గర మనం డిస్కషన్ ప్రారంభిస్తే, ఎవరు దేవుడు, ఏమిటి దేవుడు, దైవ లక్షణాలు ఏంటి, దైవ గుణములు ఏంటి, దైవ స్వాభావికమైనటువంటి పద్ధతులు ఏంటి, ఒక బిడ్డల వాటి గురించి మనం ఆలోచన చేస్తే అనేక విషయాలు బట్టబయలైపోతాయి. నా ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఏమిటి అతనిలో ఉన్న గొప్ప విషయం? ఇదిగో మాకు ఇదిగో దేవుళ్ళు లేరా, ఏమిటి ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం అని మీలో ఒక వ్యక్తి అడగొచ్చు. ఒక మంది యేసు ప్రభు వారి గురించి నీ ఉద్దేశం ఏంటంటే, ఆయన కూడా దేవుళ్ళు ఒక దేవుడండి అంది. ఆయన కూడా దేవుళ్ళలో ఒక దేవుడండి అంది. ఆయన గొప్పవాడు అని మరొక వ్యక్తి సమాధానం ఇచ్చింది. ఆయన చాలా ప్రేమామూర్తి అండి అని మరొకరు సాక్ష్యం ఇచ్చారు. అంటే వీళ్ళ ఒక్కొక్కరు ఒక్కొక్క భిన్నాభిప్రాయాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారు. ఏమిటి ఆయన గొప్పతనం, ఏమిటి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్ప టాలెంట్ అంటే, ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఎక్కడ సమస్య అయ్యా అంటే దేవుళ్ళ దగ్గర ఒక పెద్ద సమస్య అయిపోయింది. ఏమిటి ఆ పెద్ద సమస్య అంటే, వీళ్ళ ఎగ్జాంపుల్ మీకు ఒక ఉదాహరణగా మీకు ఒక విషయాన్ని చెప్తాను. నువ్వు ఒక గదిలో ఉన్నావు, నువ్వు గదిలో ఉండి ఒక్కదానివే ఉన్నావు, పరధ్యానములో ధ్యానం చేస్తున్నావు. అనగా భగవంతుడా నీవే అయితే నాకు ప్రత్యక్షమవు, నీవే అయితే నాతో మాట్లాడు, నీవే అయితే నా సమస్యలు తొలగించమని పరధ్యానములో ధ్యానం చేస్తున్నావు. పరధ్యానములో ధ్యానం చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు గనక భగవంతుడే నీకు ప్రత్యక్షమై, భగవంతుడే తన స్వరమెత్తి మాట్లాడి ఏంటో విషయం చెప్పు అన్నాడు అనుకో. ఏంటి నీ సమస్య, ఏంటో విషయం చెప్పని తన స్వరమెత్తి మాట్లాడాడు అనుకోండి, ఎవరైనా ఉంటారా గదిలో? ఏమండి ఎవరైనా ఉంటారా? నా సహోదరి ఏంటి నీ సమస్య, నా సహోదరుడు ఏంటి నీ సమస్య అని
బిళ్ళరా, భగవంతుడు గనక స్వరమెత్తి మాట్లాడితే ధ్యానములో ఉన్న నీవు, బిళ్ళరా ఆరాధిస్తున్నటువంటి నీవు, పూజ చేస్తున్న నీవు, ఇదిగో భగవంతుడు ఎప్పుడైతే స్వరమెత్తి మాట్లాడతాడో వెంటనే కలవరం చోటు చేసుకుంటది. కళ్ళు తెరిచి అటు ఇటు చూడడం ప్రారంభిస్తావు, కలవరపడిపోతావు. బిళ్ళరా, ఎవరు నాతో మాట్లాడుతున్నది అని అటు ఇటు చూస్తావు. మరొక్కసారి ఏంటో విషయం చెప్పు అని గనక భగవంతుడు ప్రత్యక్షమైతే అక్కడి నుంచి పారిపోవడానికి కూడా నువ్వు ప్రయత్నం చేస్తావు. బిళ్ళరా, ప్రజల యొక్క సమస్య ఏంటంటే బిళ్ళరా, భగవంతునితో మాట్లాడడమే పెద్ద సమస్య అయిపోయింది. భగవంతుడి దగ్గరే పెద్ద సమస్య అయిపోయింది. బిళ్ళరా, మన సమస్య అంతా దేవుడితోనే, మన సమస్య దేవుడితోనే. ఎందుకంటే బిళ్ళరా, మనము మనుషులము, ఆయన భగవంతుడు. ఆయనకి మనకు వ్యత్యాసం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన విశేషాన్ని గురించి చెప్పాలి అంటే ఆయన పరిశుద్ధుడు. మానవుడికి దేవుడంటే భయం. వీళ్ళ దేవుడికి మానవునికి మధ్య వ్యత్యాసం ఏంటంటే పవిత్రత పెద్ద అడ్డైపోయింది. పవిత్రత పెద్ద అడ్డైపోయింది. దేవుడు పవిత్రుడు, మనం పాపులం. దేవుడు అనంతుడు, మనం పరిధులు కలిగినటువంటి వారం. దేవుడు విశ్వజ్ఞాని, మనమే దరిద్రులము. ఆయనకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. భగవంతునికి మనకు చాలా వ్యత్యాసం ఉంది. బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే ఈ సమస్యని దేవాతి దేవుడు ఏం చేశాడంటే బైబిల్ ప్రకారంగా ఈ సమస్యకి మంచి పరిష్కారం ఇచ్చాడు. ఏమిటి ఆ పరిష్కారాన్ని అని మనం ఆలోచన చేస్తే అద్భుతమైన రీతిలో పరిష్కారం ఉంది. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, నేను వెళ్తా, మానవుల దగ్గరికి నేను వెళ్తా. ఎలా వెళ్తానో తెలుసునా? దేవుడిలాగా వెళ్ళను. దేవుడిలాగా వెళితే వాళ్ళు పారిపోతారు. కాబట్టి మనుష్యుడిగా నేను లోకానికి వెళతాను అన్నాడు. మనుష్యుడిగా నేను వెళతా. నేను మనిషిని కదా, మనుషుని మీద చేయి వేస్తాను, మనిషి భుజం మీద చేయి వేస్తా. నేను దైవత్వము కలిగినటువంటి వాడిని కనుక దేవుని మీద నా చేయిని ఉంచుతా. బిళ్ళరా, మీరు గమనించండి, అతను చెప్తున్నటువంటి మాటలు, యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటలు. దేవుడిలాగా వెళితే పారిపోతారు, అందుకే మానవుడిలా పోతాను. మానవులాగా వెళ్ళి మానవుల భుజం మీద చేయి వేస్తాను. నేను దేవుణ్ణి కదా, దేవుని మీద చేయి వేస్తాను, దేవునిని మానవులని కలుపుతాను అని చెప్పాడు. అంటే మధ్యవర్తిగా నేను ఉంటాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిళ్ళరా, మనుషులను కలిపేవాడే మధ్యవర్తి. ఆ విధంగా మధ్యవర్తం చేయగలిగినటువంటి వాడు యేసయ్య ఒక్కడే, మనుషులు ఎవరి వల్ల కాదు. చాలా మంది చెప్తూ ఉంటారు, ఏమిటి, ఎందుకు మీరు దైవ సంబుధులుగా పోలుస్తారు, మిమ్మల్ని ఎందుకు ఏలేటువంటి వాళ్ళు ఉంటారంటే వారు చెప్తున్నటువంటి మాట, మేము భగవంతుడికి మనుషులకు మేము వరద లాంటి వాళ్ళం, భగవంతుడికి మనుషులకు మేము ఎలాంటి వాళ్ళం అంటే ఇదిగో మధ్యవర్తిత్వం చేసే వాళ్ళం. మనుషుడు ఎవరి వల్ల కాదు, దైవత్వం కలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, మానవత్వము అలాగే సేమ్ టైం దైవత్వము కలిగిన వాడు మాత్రమే భగవంతునికి మనుషులకు మధ్యత్వం చేయగలిగినటువంటి వాడు. అలాంటి వాడు ఎవరైనా ఉన్నాడు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఆయన జన్మలో విశిష్టత ఉంది. యేసుక్రీస్తు గురించి క్రిస్మస్ సందర్భాల్లో మీరు చూస్తూ ఉంటారు. ఓ పశువుల పాకలో ఆయన పుట్టినట్లుగా, పశువుల పాకలో ఆయన పరుండబెట్టినట్టుగా, పశువుల తొట్టిలో ఆయన ఉంచినట్లుగా, ఇదిగో ప్రభుని స్తుతించి మహిమపరిచి ఆరాధించినటువంటి బిడ్డలారా, కొన్ని స్కిట్స్ ద్వారా కానివ్వండి, కొన్ని సాంగ్స్ ద్వారా కానివ్వండి, కొన్ని ఇమేజెస్ ద్వారా కానివ్వండి, యేసుక్రీస్తు యొక్క జననాన్ని బిళ్ళరు గుర్తు చేయడానికి ఏం చేస్తారంటే పశువుల పాకలు ఏర్పాటు చేస్తారు, పశువుల తొట్టులు ఏర్పాటు చేస్తారు. బిళ్ళరా, ఎందుకు బిళ్ళరు మీరు అనుకోవచ్చు, అయ్యా మరి ఆయన మధ్యవర్తత్వం కలిగిన వాడైతే మనుషులకు మధ్యవర్తం కలిగినటువంటి వాడైతే పశువుల పాకలో ఎందుకు పుట్టాడు? ఆయనకి నివాసం లేవా? ఆయన పుట్టడానికి అద్భుతమైనటువంటి నిర్మాణాలు లేవా? రాజభవనాలు లేవా? రాజకోటలు లేవా? అద్భుతమైనటువంటి నివాసాలు లేవా? భగవంతుడైతే ఎందుకు పశువుల పాకలో పుట్టాడు అనేటువంటి ప్రశ్న మీకు రావచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, పశువుల పాకలో చిన్న కుగ్రామంలో పుట్టడం ఏంటి అనేటువంటి దానికి ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే, ఎవరికైనా బిడ్డలారా మీరు గమనించండి, ఎవరికైనా ఒక మురికి గుంటలో పడ్డారు అనుకోండి, మురికి గుంటలో పడినటువంటి వాడిని ఎలా తీయగలుగుతాం మనం బయటికి? బిడ్డలారా మీరు గమనించండి, మురికి గుంటలో ఒక వ్యక్తి పడిపోయాడు, నేను పై భాగంలో ఉన్నా, వాడు కింద ఉన్నాడు.
ఇప్పుడు నేను వాడు లోపల పడి ఉన్నాడు, వాడిని నేను బయటికి తీయాలంటే నేను కూడా ఆ మురిగొట్టలో దిగి వాడిని పైకి లేపాలి. ఎస్ నో? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి మురికి గుంటలో పడి ఉన్నాడు, ఎలా తీయగలుగుతాం అతన్ని? ఆ మురికి గుంటలోకి వెళితేనే కానీ అతను బిళ్ళారా మనం కూడా కాస్తో కుస్తో ఆ మురికి నీళ్ళల్లో అడుగులు వేస్తేనే కానీ ఆ మురికిలో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీయగలం. లేదండి నేను స్విమ్మింగ్ పూల్లో పడితేనే తీస్తాను అంటే బిళ్ళారా అది ఎలాంటి మనస్తత్వం మీరు అర్థం చేసుకోండి. ఈ రోజున ఒక వ్యక్తి మురికి గుంటలో ఉన్నాడు అనగా ఈ భూమి మీద ఉన్నటువంటి యావత్తు ప్రజలందరూ ఎక్కడ ఉన్నారయ్యా అంటే మురికి గుంటలు అనేటువంటి పాపములు పడిపోయి ఉన్నారు. భగవంతునికి విరోధంగా, వ్యతిరేకంగా, అతిక్రమములు బట్టి, పాపములు బట్టి, దోషములు బట్టి, వీళ్ళ దేవునికి హేయమైనటువంటి హేయ క్రియలను బట్టి మనుషుడు మురికి గుంట అనేటువంటి ఈ లోకములో పడి ఉన్నాడు. కామ క్రోధ మదమచ్చర్యాలు, శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము, కామ క్రోధ మదమచ్చర్యాలతో మనుషుడు నిండిపోయినటువంటి వాడై వీళ్ళ మురికి గుట్టలో పడిపోయి ఉన్నాడు. నా ప్రియ దైవ జనాంగమా, ఈరోజు వాక్యం వింటున్న మీరు జీవితాలు గమనించండి. ఇటీవల రాజస్థాన్ హైకోర్టు ఒక సంఘటన తెలియజేస్తుంది. ఏమిటో తెలుసునా? వివాహానికి ముందే, వయసు రాకముందే ఒక స్త్రీ పురుషులిద్దరూ కూడా ఇష్టపడి పాపము చేస్తే తప్పు కాదని ఇటీవల కాలంలో ఒక హైకోర్టు బిడ్డలారా తెలియజేస్తా ఉంటే, ఢిల్లీ హైకోర్టు ఈ రోజున రాజస్థాన్ హైకోర్టులో కూడా తప్పు లేదు, పాపము లేదు. ఒక స్త్రీ పురుషులిద్దరూ కలిసి పాపము చేస్తే, వాళ్ళు ఇష్టపూర్వకంగా చేస్తే తప్పు లేదనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి బిడ్డలారా శాసనాలు అయిపోయినాయి, దౌర్భాగ్యమైనటువంటి తీర్పులు అయిపోయినాయి. ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియ దైవ జనాంగమా, భూమి ఎలాగుంది, భూమి మీద ప్రజలు ఎలాగున్నారు? భయంకరమైనటువంటి పాపములు చుక్కుకో పడిపోయి ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మురికి గుంటలో పడినటువంటి వ్యక్తిని బయటికి తీయాలి, ఆ మురికి గుంటలోకి దిగాలి. ఆ మురికి గుంటలోకి దిగి బిడ్డలారా ఎక్కడ మానవుడు పడిపోయాడో అక్కడే నెమ్మదిగా బిళ్ళరా అతని నిజ స్థితిని తెలుసుకొని అతను పైకి లేవాలి. అందుకే యేసయ్య ఎందుకు ఆ పశువుల పాకలో పుట్టాడు అంటే, ఎక్కడైతే తన నీతిని కోల్పోయాడో, ఎక్కడైతే తన స్థితిని పతనం అయిపోతుందో, కిందకి దిగి ఈ మురికి అనేటువంటి ఈ భూమి మీదకి దిగి యేసయ్య మనందరినీ కూడా పైకి లేవనెత్తడానికే ఆయన పశువుల పాకలో జన్మించాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. బిళ్ళరా యేసయ్య ఎందుకు పుట్టాడంటే, ఇదిగో నీ నిజమైన వ్యక్తిత్వం కూడా, ఇదిగో నేను దేవునికి ఏకీభవించగలను, ఆయన పుట్టుకతో బిడ్డారా నేను ఏకీభవించగలను అని బిడ్డారా ఆయనలో ఏకత్వం, మనం ఏకత్వం అవ్వడానికి, ప్రజలు కూడా భగవంతునితో ఏకత్వం అవ్వడానికి యేసు ప్రభు వారు పశువుల పాకలో జన్మించాడు. కాబట్టి యావత్ ఈ రోజున ప్రపంచమంతటా కూడా యేసు క్రీస్తుని ఆరాధించగలుగుతున్నారు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి బిడ్డారా 245 దేశాలు, బిడ్డల 47 దేశాలు పై చిలుకున్నటువంటి ఈ యొక్క భూమి మీద ప్రతి బిడ్డలారా ఈ రోజున యావత్తు మనం పరిశీలన చేస్తే ప్రపంచంలో ఎక్కువ జనాభా ఆరాధించగలుగుతున్నటువంటి ఏకైక ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారు, జీసస్ క్రైస్ట్. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దామా. ఈరోజు వాక్యం వింటున్నా నా ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యం వింటూ మన జీవితాల్లో పరిశీలన చేసుకోవాలి. ఆయన గొప్పతనం ఏంటో బిడ్డలారా మనకు కనబడతా ఉంది. అంత మాత్రమే కాదు, పశువుల పాకలో పుట్టడమే మీరు చూచారు. ఆయన పశువుల పాకలో పుట్టడం కాదు, ఆ పశువుల పాక పైన ఒక నక్షత్రం కూడా ఉంది, అది చూడడం మర్చిపోయారు. పశువుల పాకను చూశారు. ఆయన రాజు అయితే, ఆయన భగవంతుడైతే పశువుల పాకలో పుట్టడం ఏంటని మీరు అడుగుతున్నారు. ఆయన పశువుల పాకలో కాదు, ఆయన పుట్టినప్పుడు ఆ పశువుల పాక పైన ఒక నక్షత్రాన్ని కూడా మీరు గమనించాలి. ఆయన జన్మలో అంత అద్భుతమైనటువంటి విశిష్టత. ఈ నక్షత్రం నిజముగా యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఈ భూమి మీద నక్షత్రం వచ్చిందా అని నక్షత్ర మండలానికి సంబంధించినట్టు శాస్త్రం, నక్షత్ర శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వీళ్ళ యేసు ప్రభు వారు పుట్టినప్పుడు నక్షత్రం వీళ్ళ ఏ రీతిగా అది ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని గురించి 1607వ సంవత్సరం జోహన్నాస్ కేఫ్లార్ అనేటువంటి వ్యక్తి, జోహన్నాస్ కేఫ్లార్ అనేటువంటి ఒక వ్యక్తి బిళ్ళారా పరిశోధన ప్రారంభించాడు. బిళ్ళారా అతను పరిశోధన చేస్తూ 1607వ సంవత్సరంలో పరిశోధన ప్రారంభించి
నిజముగా యేసుక్రీస్తు వారు పుట్టారా? పుడితే ఆ నక్షత్రం ఆ యొక్క మార్గమును చూపించినదా? ఆ నక్షత్రం ఉద్భవించిందా అనే విషయాన్ని పరిశీలన చేశాడు. 3 సంవత్సరాలు పరిశీలన చేశాడు. పరిశీలన చేసి వీళ్ళారా ఆయన ప్రయోగము చేసి 1609వ సంవత్సరంలో తన ప్రయోగాన్ని ముగించాడు. ముగించి వీళ్ళారా ఒక అద్భుతము అంతరిక్షంలో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు అంతరిక్షంలో ఒక అద్భుతం వీళ్ళారా జరిగినట్లుగా అతడు ప్రయోగము చేసి ఒక అద్భుతమైనటువంటి వీళ్ళారా ఆన్సర్ ఆ యొక్క సమాజానికి ఇవ్వడానికి ప్రపంచానికి ఒక రెజ్యూమ్ ఇచ్చాడు. ఏమిటా రెజ్యూమ్? దాంట్లో ఆ ఇచ్చిన రెజ్యూమ్లో ఏముంది అని మనం పరిశీలన చేస్తే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు నిజముగా యేసు ప్రభు వారు పుట్టినప్పుడు జరిగినటువంటి ఒక అద్భుతాన్ని గురించి అతను వివరిస్తున్నాడు. మార్స్, జూపిటర్, వీళ్ళ యురేనస్ అనేటువంటి 3 గ్రహాలు వేరు వేరు కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. మీరు గమనించాలి. వీళ్ళరా మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినగలిగితే ముగింపులోకి వస్తా ఉన్నారు. మీరు మార్సే, వీళ్ళ జూపిటర్, వీళ్ళ అలాగే యురేనస్ అనేటువంటి 3 గ్రహాలు వేరు వేరు గ్రహాల్లో వేరు వేరు కక్షల్లో తిరుగుతూ ఉంటాయి. తిరుగుతున్నటువంటి క్రమములో యేసు ప్రభు వారు పుట్టినప్పుడు వీళ్ళరా ఆ యొక్క జ్ఞానులకు తెలియపరచడం కోసం ఇదిగో భగవంతుడు ఉద్భవించినప్పుడు ఈ భూమి అంతటా కూడా ఓ ప్రకాశమైనటువంటి వెలుగు ప్రకాశించాలనేటువంటి భగవంతుని యొక్క ఆలోచనలో ఏం చేశాడంటే ఆ రోజు జరిగినటువంటి అద్భుతం. నేను చెప్తున్న మాటలు కాదు ఇవి, నా గొప్పతనం గురించి చెప్తున్న మాటలు కాదు. మీరు అనుకోవచ్చు బైబిల్ మీరు రాసుకున్నారండి అని కొంతమంది మత ఛందస్సవాదులు అనుకోవచ్చు. బైబిల్ మీరు రాసేసుకున్నారు, యేసు ప్రభు గురించి మీరు గొప్పతనం చెప్పేసుకున్నారు, యేసు ప్రభు వారి గురించి మీకు ఇష్టం వచ్చినట్లుగా మీ బైబిల్లో రాసేసుకున్నారు అనేటువంటి వారికి చెప్తున్నా. 1607వ సంవత్సరంలో జోహన్నాస్ క్లాఫర్ చరిత్రలోకి మీరు వెళ్ళి చూడండి. వీళ్ళ అతను పరిశీలన చేసి అదే 1609వ సంవత్సరంలో అతను 3 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పరిశోధనలో చెప్పినటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు మానవ కంటికి కనబడేటువంటి ఆ నక్షత్రము చాలా చిన్నదిగా కనబడుతుంది. అయితే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు చాలా శక్తివంతంగా ఒక నక్షత్రం కనబడింది. ఎలా కనబడింది అని ఆయన పరిశోధన చేసి మార్సే, జూపిటర్ అలాగే యురేనస్ అనేటువంటి 3 గ్రహాలు కూడా యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఒకే కక్షలోకి వచ్చి నిలబడ్డాయట. వీళ్ళ 3 గ్రహాలు ఒకే కక్షలో నిలబడినప్పుడు వీళ్ళ దివ్యమైనటువంటి ఒక ప్రకాశమైనటువంటి వెలుగు భూమికి ప్రకాశమానంగా వచ్చిందట. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుదా. అతడు చెప్పినటువంటి మాటలు వీళ్ళరా ఇదిగో ఒక నక్షత్రము ఒకటిగా చూస్తే మనకు చాలా చిన్నదిగా కనబడుతుంది. 3 గ్రహాలు కలిసి ఒకటిగా ఒకే రేఖ మీదకి వచ్చి అది ప్రకాశిస్తూ ఉంటే ఎంత దేదివ్యమైనటువంటి ప్రకాశంలో ఉంటుందో మీరు గమనించండి. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా జరిగినటువంటి సంభవం అదే అని అతడు ఆధారాలతో చరిత్రలోకి వెళితే దాన్ని ఆధారం చేసుకుని ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్యను దర్శించడానికి వచ్చారని వీళ్ళరా మానవులు కనుగొన్నారు. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అంటే మన కుడి ఎడంగా చెప్పాలంటే మన దేశానికి సంబంధించినటువంటి వారిని కూడా వీళ్ళని మనం చెప్పవచ్చు. తూర్పు దేశం ప్రపంచానికి తూర్పున ఉన్నది ఏంటి వీళ్ళని మీరు ఆలోచన చేయండి. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో వీళ్ళని పరిచయం చేస్తే యేసు యొక్క గొప్పతనాన్ని నేను చెప్పడం కాదు, ఖగోళ శాస్త్రవేత్తలు కూడా వీళ్ళరా ఆయన పుట్టుకను గురించి రూఢీపరుస్తూ ఉన్నారు. ఆయన దేవుడు కాబట్టి ప్రత్యేకంగా ఆకాశంలో పాత్రను పెట్టుకున్నాడు. ఆయన దైవత్వం ఆయన మానవత్వం 2 కలిసినటువంటి వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరిచేటువంటి వారు. ప్రపంచంలో ఈ 2 ఉన్నది ఆయన ఒక్కడికే. దైవత్వము మానవత్వము కలిగి ఉన్నటువంటి వాడు యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే. ప్రపంచంలో ఆ 2 గొప్ప విషయాలు ఆయనకున్నాయి. మానవుడు ఎదుర్కొనేటువంటి ఇక చెప్తున్నాడు, ఇదిగో నేను దేవుణ్ణి కాబట్టి దైవత్వము కలిగినటువంటి వాడిని కాబట్టి నేను ఆకాశముల నక్షత్రాన్ని పెట్టుకున్నాను. నేను మానవత్వం కలిగినటువంటి వాడిని కాబట్టి ఇదిగో పశువుల పాకలో నేను జన్మించాను. మురికి వాడలో మురికి ప్రజలను రక్షించడానికి అనగా ఈ భూమి యొక్క మురికిని వీళ్ళ మురికిలో ఉన్నటువంటి మానవులను రక్షించడానికి ఆయన రక్షకుడిగా పశువుల పాకలు ఉద్భవించినట్లుగా వీళ్ళ మనం చూడగలుగుతాం. అయితే ఆయన చెప్పాడు, నేను పశువుల పాకలో జన్మించడం కాదు, మానవులు ఎదుర్కొనే, ఎందుకు మానవత్వం కలిగిన వాడినంటే మానవుడు ఎదుర్కొనే అంతిమ సమస్యను నేను జయిస్తాను అని చెప్పాడు యేసు ప్రభు వారు. ఏమిటి మానవులు ఎదుర్కొనే అంతిమ సమస్య ఏంటంటే మరణం. మరణం మరణం మనుషులు ఎదుర్కొన్నటువంటి పెద్ద సమస్య ఈ రోజున మరణం.
ఈ రోజున దేవుని వాక్యం వింటే మన జీవితంలో మరణాన్ని జయించిన మనుషుడు ఇప్పటికీ భూమి మీద ఎవరు లేరు. మరణాన్ని గెలిచిన వాడు ఎవరు లేరు. మరణాన్ని ఎదిరించిన వాళ్ళు బిళ్ళారా ఈ నవ సమాజములో, ఈ భూమి మీద యావత్ ప్రజలందరిలో ఏ మానవుడు కూడా మరణమును జయించినటువంటి వాడు లేరు. నా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుళ్ళు అనేటువంటి పిలువబడుతున్నటువంటి వారిలో కూడా మరణమును జయించినటువంటి వారు ఎవరు లేరు. బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం పరిశీలన చేస్తే మానవుడు పాపమును చేయుటను బట్టి మరణం వచ్చింది. ఆ మరణంపై విజయం సాధిస్తాను అన్నాడు యేసు ప్రభువారు. అందుకే యేసు ప్రభువారు మరణించారు, ఆయన సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి పునరుద్ధారుడుగా తిరిగి లేచాడు నా యేసయ్య. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదామా. నేటికి యేసయ్య సమాధి తెరవబడే ఉంది, ఇప్పటికీ తెరవబడే ఉంది. దానికి సాక్ష్యం ఏంటో తెలుసునా? ఆ సమాధి ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసునా? యేసు సజీవుడు. యేసు సజీవుడు అనడానికి ఆయన పునరుద్ధరణైన తర్వాత 120 దినములు ఈ భూమి మీద జీవించాడు. తన శిష్యులు కనబడ్డాడు. పిల్లరా 120 మంది కనబడ్డాడు, అనేక మందికి కనబడ్డాడు, వారితో మాట్లాడాడు, వారితో భుజించాడు, వారితో కలిసి నడిచాడు. పిల్లరా తోమాతో అంటున్నాడు, తోమా నీ అనుమానాన్ని తీర్చుకోమన్నాడు. గాయాలు వేలు పెట్టాడు, ప్రక్కన వేలు పెట్టి చూశాడు. ఆయన 120 దినాలు భూమి మీద ఉండి ప్రజలందరికీ కనపరుచుకున్నాడు. ఆయన సజీవుడు, ఆయన సజీవుడు. అందుకే ఆయన మరణమును ఆయన జయించి పునరుద్ధరణై తిరిగి లేచాడు కనుకనే ఈరోజు యావత్తు ప్రపంచమంతటా కూడా ఆయన ఆరాధించగలుగుతున్నాం. చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపడదామా. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దైవ జనాంగమా, ఆయన మీరు అనుకుంటున్నట్టుగా ఆయన కులానికో, మతానికో, వర్గానికో, జాతికో సంబంధించినటువంటి వాడు కాదు. మన దేశంలో ఇన్ని కులాలు, ఇన్ని మతాలు ఉంటాయి. పిల్లలు నేను ఆయా దేశాలు వెళ్ళా, సింగపూర్ వెళ్ళా, మలేషియా వెళ్ళా, ఇండోనేషియా వెళ్ళా, శ్రీలంక వెళ్ళా. ఆయా ప్రాంతాలు తిరిగి కొన్ని చారిత్రాత్మకమైన విషయాలు తెలుసుకుందామని అధ్యయనం చేస్తే అక్కడ బట్టబయలైన విషయాలు చెప్పుకుంటే సిగ్గుచెట్టు మన దేశంలో. వీళ్ళారు ఈరోజు తెగలున్నారు, వర్గాలు ఉన్నారు, కానీ వీళ్ళారా ఇన్ని మతాలు, ఇన్ని వర్గాలు మన భారతదేశంలో ఎందుకు వచ్చినాయి అని నేను బాగా రీసెర్చ్ చేస్తే వీళ్ళారా ఆ పుస్తకాలు కూడా కనబడకుండా చేసేసారు, కనుమరుగు చేసేసారు. ఎక్కడ కూడా ఆన్లైన్లో కూడా దొరకని విషయాలు ఎందుకు చేశారు? వీళ్ళ కాకినాడలో ఒక మంచి రీసెర్చ్ చేసేటువంటి ఒక లాయర్ ఉన్నాడు. ఆయనకి లాయరే, పేరుకు లాయరే, కానీ ఆయన రీసెర్చ్ చేయడం బాగా ఇంట్రెస్ట్. ఆయనకి చరిత్ర గురించి తెలుసుకోవటం. ఆయనకు ఫోన్ చేస్తే కొన్ని విషయాలు చెప్పాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో మానవుడు పాపమును బట్టి మరణించాడు. ఆ మరణించినటువంటి పాపమును జయించడానికే బిడ్డలారా యేసు ప్రభువారి లోకంలో జన్మించి మరణాన్ని జయించాడు. దేవుడికి 2 లక్షణాలు ఉంటాయి, మీరు గమనించండి. భగవంతుడికి 2 లక్షణాలు ఉంటాయి. ఏంటంటే భగవంతుడు పవిత్రుడు, కామ క్రోధ మదమచ్చర్యాలు లేనివాడు భగవంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఢిల్లీ దాటి వెళ్ళినాక హరిద్వార్ అని ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ సువార్త పని నిమిత్తం వెళ్ళాను. అక్కడ నేను తెలుగులో ప్రసంగిస్తే వాళ్ళు హిందీలో ట్రాన్స్లేషన్ చేశారు. హరిద్వార్, మీలో ఎవరికైనా తిరుపతి కానీ హరిద్వార్ వెళ్ళిన వాళ్ళకి కాస్త అవగాహన ఉంటుంది. భగవంతుడు కళ్ళు మూసుకొని ఉంటాడు. అట్లా నేను అన్నా, భగవంతుడు ఎందుకు కళ్ళు మూసుకున్నాడు అన్నా. భగవంతుడు కదా, ఆయన ఎందుకు కళ్ళు మూసుకున్నాడంటే భగవంతుడు పవిత్రుడండి, మనుషులు చేసే పాపాన్ని చూడలేక ఆయన కళ్ళు మూసుకున్నాడు, ఆయన కళ్ళు తెరిచాడంటే అంతే అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒప్పుకుంటున్నావా? భగవంతుడు ఎవరు చెప్పాలి. భగవంతుడు ఎవరు? నేను ముగిస్తున్నా, చెప్పండి. భగవంతుడు పవిత్రుడు. బిళ్ళరా, భగవంతుడు పవిత్రుడు. అందుకే ఆయన పవిత్రత కలిగినటువంటి వాడు. కామ క్రోధ మదమచ్చర్యాలు లేనట్టి పరిశుద్ధుడు, పవిత్రుడు. నెంబర్ 2, భగవంతుడి గురించి చెప్పాలంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు. యేసయ్య గొప్పతనాన్ని గురించి చెప్పాలి అంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన బిళ్ళరా స్త్రీ పురుష యొక్క కలయిక వలన జన్మించినటువంటి వాడు కాదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కలిగినటువంటి వాడని పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఆయన జీవితాన్ని గురించి మీరు ఆలోచన చేయండి. బిళ్ళరా ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు, పరిశుద్ధంగా జీవించాడు, పవిత్రుడిగా ఉన్నాడు. భగవంతుడు పవిత్రుడు. నెంబర్ 2, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఎవరట ఆయన చెప్పాలి. భగవంతుడు ఎవరు? ప్రేమ కలిగినటువంటి వాడు. పిల్లరా
నేను మానవుడు పాపములో కొట్టుమిట్లాడుతూ ఉంటే భగవంతుడు అంటున్నాడు, నేను వాడిని చూడలేక ఇదిగో పాపములో ఉన్నవాడిని బయటకు తీసుకురావడానికి పాపానికి శిక్ష వేసి నేను అతన్ని విడిపించాను అంటున్నాడు ఆయన. ఎలా? భగవంతుడు కళ్ళు మూసుకుంటే ఎట్లా అండి? భగవంతుడు కళ్ళు మూసుకుంటే ఎలా రక్షించాలి? ఎలా రక్షించాలి? ఇదిగో పాపములో మరణములో ఉన్నవాడిని రక్షించి, పాపము నుంచి రక్షించి వాడికి పాపానికి శిక్ష వేసి వాడిని విడిపించాలి అనుకున్నాడు. అది ఆయన ప్రేమ. ఏమిటి ఆ ప్రేమ అని గురించి మనం ఆలోచన చేస్తే, పాపంలో ఉన్నవాడికి బయటకు తీసుకురావడానికే బిడ్డలారా ఆ యొక్క పాపానికి శిక్ష వేశాడు. మీకు అర్థం కాకపోవచ్చు, ఒక 5 నిమిషాలు నేను ముగిస్తున్నాను. ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి అర్థం కావట్లా. పాపానికి శిక్ష వేసి ఎలా రక్షిస్తాడు అంటే, బిడ్డలారా మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటే, ఉపనిషత్తుల్లో ఒక వ్యాసం ఉంది. ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటిలో బృహదరణి ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో ఒక ప్రార్థన చేశారు. ఆర్యులో ఒక ప్రార్థన చేశారు. సర్వలోక పాప పరిహారార్థో రక్త ప్రోక్షణ ఆవశ్యకం. సర్వ పాపం పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి. తద్రక్తం పరమాత్మనే, ఆ రక్తం పరమాత్ముడై ఉండాలి అన్నారు. పరమాత్ముడు అంటే శరీరము లేనివాడు అని అర్థం. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు శరీరం లేనివాడికి రక్తం ఎలా వస్తుంది అని మీరు అనుకోవచ్చు. అంటే ఆ రక్తం రావాలి అంటే పరమాత్ముడే శరీరము దాల్చి లోకానికి రావాలి. పరమాత్ముడే శరీరము దాల్చి లోకానికి రావాలి. ఆయనకు పవిత్ర రక్తమై ఉండాలి. ఆ పవిత్ర రక్తము ద్వారా మానవాళికి విముక్తిని బిళ్ళరా వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలో మనకు కనబడుతుంది. పుణ్యదాన బలియాగం. పుణ్యదాన బలియాగం. పుణ్యం అంటే పుణ్యము అంటే పవిత్రము అని అర్థం. దానం అంటే ఉచితం. యాగము బలియాగము అంటే ఇష్టపూర్వకంగా ఇచ్చేటువంటిది. బిళ్ళరా పవిత్రమైన రక్తాన్ని ఉచితంగా ఆయనకు ఇష్టపూర్వకంగా యేసు ప్రభువారు మానవాళి చేసినటువంటి పాపమును పరిహరించడానికి పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని ఆయన చిందించి ఆయన ధారపోసి మానవాళిని, సర్వ మానవాళిని తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం ద్వారా ఆయన విమోచించాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అందుకే యేసు ప్రభువారు అంటాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నిరూపించగలడని సవాలు చేసిన వాడు ఈ లోకములో ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు ప్రభువారు మాత్రమే కనబడతారు. చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమపరిచేటువంటి వారి ముందు ఆయన ఆకలి కొంటే ఆహారం ఇస్తాడు, తప్పిక కొంటే నీటిని ఇస్తాడు. ఆయన అలసిపోతే విశ్రాంతినిచ్చేటువంటి గొప్ప దేవుడు. అవి నువ్వు తీసుకోవటమే. ఆయన ఇస్తున్నాడు, ఆయన దగ్గరకు వస్తే ఇస్తాడు. నువ్వు తీసుకోవాలి, నువ్వు పొందుకోవాలి. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యం వింటూ నీ జీవితాల్లో పరీక్షించుకో, పరిశీలన చేసుకో. ప్రభు దగ్గరకు వస్తే నీకు ఆకలి, ఆయన నీ ఆకలి తీర్చేవాడు. ప్రభు దగ్గరకు వస్తే నీ తప్పికను తీర్చేటువంటి వాడు. ప్రభు దగ్గరకు వస్తే అలసిన నీ ప్రాణానికి నెమ్మదినిచ్చేవాడు. అందుకే దేవుని వాక్యములు మత్తయి సువార్తలో మనం పరిశీలన చేస్తే 11వ అధ్యాయంలో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలిగిస్తాను అన్నాడు ఆయన. ఆయన దగ్గరకు వస్తే విశ్రాంతి, ఆయన దగ్గరకు వస్తే నెమ్మది, ఆయన యొద్దకు వస్తే వీళ్ళరా ఆ యొక్క క్షేమము, ఆయన దగ్గరకు వస్తే ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో ఆలోచించుకోవాలి. యేసు ప్రభు వారు పరిశుద్ధుడు, ఆయన ప్రేమామూర్తి, ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన హత్తుకునేవాడు, హక్కును చేర్చుకునేవాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు, అద్భుత కార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని వాక్యం వింటున్న మీ జీవితాల్లో పరీక్షించుకోవాలి. దేవుని వాక్యం వింటున్న మీ జీవితాల్లో వీళ్ళరా పరీక్షించుకోవాలి. వీళ్ళరా యేసు ప్రభు వారి గొప్పతనం, ఆయన ప్రేమామూర్తి. యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం, ఆయన రక్షించేటువంటి వాడు. యేసు ప్రభు వారి యొక్క గొప్పతనం, వీళ్ళరా ప్రపంచ మానవాళి కోసం పరిశుద్ధమైన పవిత్రమైన రక్తాన్ని ధారపోసినటువంటి వాడు. యేసయ్య రక్తంలో నువ్వు కడగబడితే నీకు విమోచన, యేసయ్య రక్తంలో నువ్వు కడగబడితే నీకు రక్షణ, యేసయ్య రక్తంలో నువ్వు కడగబడితే నీకు విమోచన దొరుకుతుంది. ఈరోజు వాక్యం వింటే నీ జీవితంలో పరీక్షించుకో, పరిశీలన చేసుకో. ప్రభు త్వరగా రాబోతున్నాడు. యేసయ్య సమాధి చేయబడి పునరుద్ధరణ తిరిగి లేచి వెళుతూ అన్నాడు, ఇదిగో ఆయన మధ్యాకాశములోనికి వెళ్ళి పరములకు వెళ్ళి నేనుండు స్థలములో మీరు ఉండులాగా మిమ్మల్ని మీ అందరిని తీసుకుని వెళ్ళడానికి నేను మరలా తిరిగి వస్తాను అని చెప్పి అన్నాడు. వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. ఆయన చెప్పకుండా ఏది చేయలే. ఆయన పుడతాడు అన్నాడు, పుట్టాడు. ఆయన మరణిస్తాను అన్నాడు, మరణించాడు. నేను పునరుద్ధరణ అవుతాను అన్నాడు, పునరుద్ధరుడు అయ్యాడు. పునరుద్ధరుడు అయ్యాక అన్నాడు, నేను మరలా
మరలా తిరిగి వస్తాను అన్నాడు. ఆయన తప్పక తిరిగి రానై ఉన్నారు. అయితే శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు? నీ రాకడకు సూచనలు ఏంటి? ఎప్పుడు వస్తావు? యేసయ్య వస్తాడు 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 వస్తాడని చెప్తున్నారు. ఎప్పుడు వస్తాడు ఆయన మధ్య ఆకాశానికంటే? దేవుని వాక్యం చెప్తుంది, నేను ఎప్పుడు వస్తానో తెలియదు. మానవుని ప్రాణం పోకడ, ప్రభు రాకడ ఎవ్వడికి తెలియదు. అయితే కొన్ని సూచనలు చెప్పారు. ఏం చెప్పారు? అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, భూకంపాలు, వరదలు, భయంకరమైన తెగుళ్ళు వస్తాయని యేసు ప్రభు వారు చెప్పారు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. పరిశుద్ధ గ్రంథం అనాది కాలములోనే పిల్లరా బోధిస్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు వారు వచ్చే దినాల్లో అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, భూకంపాలు, భయంకరమైన తెగుళ్ళు చేత మనుషులు అంతరించుకుపోతారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రభు వస్తున్నాడని గుర్తెరిగి మీరు గ్రహించుకొని మీరు ఆలోచించి మీరు ప్రభు తట్టు తిరగండి అని చెప్పి బైబిల్ బోధిస్తూ ఉంది. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా మనం పరిశీలన చేస్తే మానవులు భూమి మీద అంతరించుకుపోతున్నారా అన్నట్లుగా ఉంది ఈ రోజున. నిజమే, ఎక్కడ చూసిన కరువులు, యుద్ధాలు, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైనటువంటి పరిస్థితుల వల్ల మనుషులు అంతరించుకుపోతున్నారు. వీళ్ళని ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోతున్నారు మనిషి యొక్క జీవితంలో. కనుక ఈ రోజున ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకొని ప్రభు విడిగా ముద్రించబడాలంటే, ఆ ప్రదేశంలో చేర్చబడాలంటే, దేవుని యొక్క రాజ్యములు ప్రవేశించాలి అంటే ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రభు తట్టు తిరగాలి. నీ జీవితాన్ని మార్చుకోవాలి. ప్రభువును మీ బ్రతుకును మార్చుకొని నీ పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు రక్తంలో కడగబడి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మకపోతే శిక్ష, భయంకరమైనటువంటి యాతన. కనుక అటువంటి భయంకరమైన పరిస్థితి మనం తప్పించబడి, రక్షించబడి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడి, విమోచించబడి ఆ దైవ రాజ్యంలో ప్రవేశించే వారిగా మన జీవితాలు సిద్ధపరచుకున్నాం. ఎన్నాళ్ళు ఇంకా మనుషుల వైపు చూస్తాం? ఎన్నాళ్ళు ఇంకా పాపం వైపు చూస్తాం? ఎన్నాళ్ళు ఇంకా లోకం వైపు చూస్తాం? లోకము దాని ఆశలు గతించిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని రాజ్యమే స్థిరమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ దైవ రాజ్యంలో, ఆ మహిమలో ఎత్తబడి పరిశుద్ధుల గుంపులో మనము ప్రవేశించే వారిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. తలవంచండి, ప్రార్థన పూర్వకండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకున్నట్లయితే చిన్న ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. నువ్వు చేసే చిన్న ప్రార్థన నీ జీవితంలో గొప్ప మేలు చేస్తుంది. దేవుని వాక్యం విన్నావు, విని విడిచిపెడితే ఎలా? దేవుని వాక్యం విన్నావు, విని నొచ్చుకుంటే ఎలా? జీవితాన్ని మార్చుకో, మా బ్రతుకు మార్చుకో. నేనేం కల్పిత కథలు చెప్పలే, చరిత్రకారులు చెప్పినటువంటి మాటలే మీకు బోధించాను. చరిత్రలో ఏమున్నదో అదే మీకు తెలియచేశాను. ఆ సొంతగా ఏమీ మాట్లాడలేదే. దేవుని వాక్యం ఏమి బోధిస్తుందో అదే మీకు ప్రకటించాను. అంతకు మించి నేను ఏమీ చెప్పలేదే. పరీక్షించుకో. ఎంతకాలం ఈ లోకం నీకు శాశ్వతం అనుకుంటున్నావా? ఈ దేహం నీకు శాశ్వతం అనుకుంటున్నావా? ఈ లోకంలో ఏది నీకు శాశ్వతమైంది కాదు. దేవుని రాజ్యమే శాశ్వతమైంది. దేవుని రాజ్యమే స్థిరమైనది. ఈ లోకం నీకు శాశ్వతం కాదు. ఈ ఆరోగ్యం నీకు శాశ్వతం కాదు. దుర్దినములు రాకముందే నువ్వు ప్రభు తట్టు తిరుగయ్యా. దుర్దినములు రాకముందే నువ్వు ప్రభు తట్టు తిరుగమ్మా. నా జీవితాన్ని మార్చు. ఈ క్రిస్మస్ అయినా నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీ జీవితంలో చూడాలంటే నువ్వు ప్రభు తట్టు తిరగాలి. నిజమైన క్రిస్మస్ ఆనందం నీ జీవితంలో కలగాలంటే నువ్వు ప్రభు తట్టు తిరగాలి. నీ రక్షణ కావాలా? ప్రభు తట్టు తిరుగు. మనుషుల వైపు తిరగొద్దు, లోకం వైపు చూడొద్దు, ఆత్మ వైపు చూడొద్దు, ఆయన వైపు చూడు. ఆయనే నీ జీవితాన్ని మార్చేవాడు, ఆయనే నీ బ్రతుకును మార్చేవాడు. ఎంతకాలం నామకార్థ జీవితాలు, ఎంతకాలం వేషధారుల జీవితాలు, ఎంతకాలం పాపపు వలయంలో జీవిస్తావు? జీవితాన్ని మార్చుకో, బ్రతుకు మార్చుకో, నీ స్థితిని మార్చుకో. ప్రభువా నీకు లోబడతా, నీ సాక్షి ఉంటా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా. ఒక తీర్మానం చేసుకో. ఆయుష్ ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే ప్రార్థించమ్మా. నీ జీవితంలో నెమ్మది లేదు, నీ జీవితంలో సమాధానం లేదు, నీ కుటుంబంలో ఐక్యత లేదు, కలవరాల మధ్య కాపురం చేస్తున్నావు. నెమ్మది లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు, ఐక్యత లేని జీవితాలు, ఆరోగ్యం లేని జీవితాలు. ఎంతకాలం? ఇంకెంతకాలం? తీర్మానించుకో, తీర్మానించుకో. ప్రార్థించు, ప్రార్థించు. ప్రభువా నా ప్రార్థన ఆలకించయ్యా. ఈ క్రిస్మస్, సెమీ క్రిస్మస్ అయినా ప్రభువా ప్రార్థిస్తున్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నాకు రక్షణ కావాలి, నాకు సంతోషం కావాలి, నెమ్మది కావాలి, సమాధానం కావాలి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యం కావాలి. నేను నీ తట్టు తిరుగుతా, నీకు లోబడతానయ్యా, నీ మాట ఉంటా, నీ సాక్షిగుంటా. నా జీవితాన్ని మార్చాలి. చిన్న తీర్మానం, నువ్వు చేసే చిన్న తీర్మానం, నువ్వు చేసే చిన్న ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా, అందరూ నోరు తెరిచి ప్రార్థన. ప్రభువా నాకు రక్షణ కావాలయ్యా, నాకు నాయన సంతోషం కావాలి, నాకు నెమ్మది కావాలి, నాకు సమాధానం కావాలి, ఆరోగ్యం కావాలి, నీ రాజ్యం కావాలి. నిలబడదాం అందరూ, దయచేసి పైకి లేచి నిలబడదాం. ప్రార్థన, అందరూ ప్రార్థన.
వాక్యం ద్వారా ప్రభువుని దర్శించున్నారు. ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థించేద్దాం. అందరూ పైకి లేచిన కుర్చీలో కూర్చున్న వారందరూ కూడా పైకి లేచిన ఒక్క నిమిషం హృదయాన్ని దేవునికి సమర్పించండి. ఒక్క నిమిషం మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. నీ హృదయాన్ని దేవునికి సమర్పించి ప్రభుని హృదయంలోకి ఆహ్వానించండి. ప్రభుని హృదయంలోకి పిలవండి. ప్రభు, నా జీవితంలోకి మీరు రండి నాయన, నా బ్రతుకులోకి మీరు రండి ప్రభు అని దేవుని ఆహ్వానిస్తావా? ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు పాపుల రక్షకుడు, నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకమునికి వచ్చాడని దేవుని సందేశం ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రభు, నశించిపోతున్నటువంటి నన్ను నాకు రక్షణ ఇవ్వండి అయ్యా అని ప్రార్థన చేస్తావా? రెండు చేతుల పైకి లేపు, రెండు చేతులు పైకి లేపి, అయ్యా ఈ రాత్రి నాకు, నా కుటుంబానికి, మా గ్రామ ప్రజలకి రక్షణ ఇవ్వండి నాయన, మా గ్రామ ప్రజలను రక్షించండి ప్రభా అని ఒక్కసారి మనం ప్రార్థన చేద్దాం. మన హృదయాన్ని దేవుని తట్టుకు తిప్పుదాం. రక్షించే దేవుడు నీవే ప్రభా. నువ్వు పాపను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావు నాయన. అయ్యా పాపినైన నన్ను, నా జీవితాన్ని, నా బ్రతుకును నాయన రక్షించే దేవుడు నీవే ప్రభా అని ప్రార్థిద్దాం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ప్రార్థించండి. మా గ్రామాన్ని రక్షించండి, మా గ్రామ ప్రజలు రక్షించండి, మా ప్రాంత ప్రజలు రక్షించండి ప్రభా. మా కుటుంబాన్ని రక్షించండి నాయన. పాపంలో పడుతున్నటువంటి నన్ను నాయన నీ రక్షణ నాకు ఇవ్వండి నాయన అని ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ ఇచ్చే దేవాన్ని కొందనాలు నాయన, విడుదలిచ్చే దేవాన్ని కొందనాలు ప్రభు అని కొద్ది నిమిషాలు ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిని కొందనాలు, గరుడాని కొందనాలు అయ్యాలి. అందరూ ప్రార్థిద్దాం, అందరూ ప్రార్థించేద్దాం. దిక్కులు చూడొద్దు, ఇది కళ్ళు మూసుకొని దేవుని వైపు చూడండి. ఆయన నీకు రక్షణ కలుగ చేయనట్లుగా ప్రార్థించి, నాకు రక్షణ ఇవ్వండి అయ్యా, నా ఇంటికి రక్షణ ఇవ్వండి, నా గ్రామానికి రక్షణ ఇవ్వండి నాయన, నా గ్రామాన్ని భద్రపరచండి అయ్యా, నా గ్రామానికి క్షేమాన్ని కలుగు చేయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కృపామయుడా నీ వందనాలయ్యా నాయనా, నీ వందనాలు. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభాని. అందరూ ప్రభుని స్తుతిద్దాం, అందరూ ప్రార్థించేద్దాం. దేవా సహాయం ఇచ్చే ప్రభా, సహాయం ఇచ్చే ప్రభాని ప్రార్థించండి. ఆయన కృపామయుడు, కృప కలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన కృప వెంబడి కృపను మన మీద కుమ్మరింపగలిగినటువంటి శక్తిమంతుడు ఆయన. నీ కృపతో నా గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని రెండు చేతులు ఒకసారి అందరూ రెండు చేతులు పైకెత్తి, నీ కృపతో నా గ్రామాన్ని రక్షించండి ప్రభాని ప్రార్థిద్దాం. నీ కృపతో నా కుటుంబాన్ని రక్షించండి ప్రభాని దేవుని సభలో మరపడదాం, ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.